హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇవి జర డిలే అయిపోయింది అప్లోడ్ చేయడము, ఎందుకంటే మా బ్రదర్ది మ్యారేజ్ ఉండే అండి, అందుకే ఇప్పుడు పెడుతున్నాము. ఇవి బియ్యం పాపడాలండి. చూడండి, ఇవి ఇలా అవుతాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, ట్రై చేసి. ఇలా పెద్దది బొగాండి పెట్టి దాంట్లో నువ్వులు వేసామండి. జీలకర్ర వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. మేమైతే నువ్వులు వేసాము, జీలకర్ర కూడా వేసాము. ఫస్ట్ వాటర్ సగానికి పోసేసుకొని నైటే వాటర్ మరిగిన తర్వాత నైటే నానబెట్టుకోవాలి బియ్యాన్ని. నైట్ నానబెట్టుకొని పొద్దున్న మిక్సీకి బట్టి అవి సన్నగా పిండిలాగా కావాలి, పేస్ట్ లాగా అయినాక దాన్ని వాటర్ కలిపేసి ఈ వాటర్లో కలిపేయాలండి. కలిపేసి చాలా కలపాలి. మేమేమో ఒక డబ్బా తీసుకున్నామండి. మన కొలతని బట్టి వాటర్ పోసుకోవాలి. ఒక డబ్బాతో తీసుకున్నాం అనుకోండి, దాంతో 9 గ్లాసెస్ అట్లా, ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి బియ్యం, దాన్ని 9 గ్లాసుల వాటర్ అట్లా పోసుకోవాలి. కలపాలి, బాగా కలపాలి, లేకపోతే అవి ఉండలు కట్టేస్తుంది పిండి మొత్తము. చాలా కలుపుతూనే ఉండాలన్నమాట. అందుకే ఇలా తీసానమాట. మనం వేసేసి ఆగిపోయినాం అనుకో, అది పిండి మొత్తం ఉండలు అవుతుంది. అందుకే కలుపుతూనే ఉండాలి, బాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత మళ్ళీ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనకేమన్నా థిక్నెస్ చిక్కగా అనిపిస్తే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ వేడి వాటర్ పోసుకొని మళ్ళీ కొద్దిగా కలపాలన్నమాట. వాటర్ అయిపోతున్నట్టు ఇంకా పిండి ఉడకలేదు అనిపించింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వేడి వాటరు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలపాలి. కింది నుండి మొత్తం అడుగు అంటకుండా మొత్తం కలపాలండి. ఇట్లా కలుపుతూనే ఉండాలి, దాని దగ్గరనే ఉండాలి, స్టవ్ దగ్గరనే ఉండాలి. ఇలా కలపాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. చూడండి, అది బాగా ఉడకాలి. పిండి బియ్యం పిండి కదా, ఉడకాలి మంచిగా. ఉడకకపోతే పాపడాలు అనేటివి అవి పగిలిపోతాయి. ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది అనమాట. పలిగిపోయింది అంటే పిండి ఉడకలేదని అర్థమవుతుంది. ఇక ఇలా చిన్నగా బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోయాలి. వాటర్ పోసేసి ఆ పిండిని ఇలా వేయాలన్నమాట. వాటర్లో ఒక డ్రాప్ వేస్తే అది ఇక పలిగిపోతుంది కదా, అప్పుడు ఉడకలేనట్టు అనమాట. మళ్ళీ కొద్దిసేపు ఉడకబెట్టాలి. పలిగిపోతుంది కదా, కనిపిస్తుంది కదా మీకు, ఉడకలేనట్టు అనమాట. మళ్ళీ కొద్దిసేపు ఉడికించాలి దాన్ని, మళ్ళీ కలుపుతూ ఉడికించాలి కొద్దిసేపు. ఇంకా 5-10 మినిట్స్ ఉడికిస్తే ఉడికిపోతుందండి. మళ్ళీ తర్వాత నేను చూపిస్తాను. మేము ఇలాగైతే 10 మినిట్స్ ఉడికించాము. కింద ఉండి కలుపుతూ 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 ఉడికించాము. చూడండి, ఉడికించాము. కలుపుతూనే ఉండాలన్నమాట. గట్టి పడేస్తుంది, మొత్తం గట్టి పట్టి కింద అడుగంటుతుంటుంది. ఇంకా కలపాలి బాగా. బాగా ఇవి ఎండ కొడుతున్నప్పుడు, ఎండలు కొడతాయి కదా, అప్పుడే ఇవి వేయాలండి. వేస్తే మంచిగా వెంటుతాయి. ఇప్పుడు చూడండి, వాటర్లో వేసినాము. మళ్ళా ఉండ అట్లాగే ఉంది, కనిపిస్తుంది కదండి మీకు. అలా ముద్ద అలాగే ఉండాలన్నమాట. ఇంతకుముందు వేసింది అక్కడ పగిలిపోయింది కదా, ఇప్పుడు వేసిందేమో అలాగే ఉంది. అప్పుడు ఇది ఉడికినట్టు అనమాట. ఇది ఉడికింది కాబట్టి మనం కొద్దిసేపు దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసామండి మేము. ఇవి పైన ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టాలి. పైన మేము పరిచేసి ఎండలో ఇలా వేసామండి. చాలా పాపడాలు బొగానికి ఒక 100 పాపడాల దాకా అయిండొచ్చు, ఇంకెక్కువనే అయిండొచ్చు. ఇలా వేసామండి మొత్తము. తర్వాత ఆరిన తర్వాత ఇలా అయ్యాయి. నైట్ అయితే ఎండలో ఆరబెట్టేసి మరుసటి నైట్ ఏమో ఇలా ఫ్యాన్ గాలికి వేసేయాలి. ఇవి బట్ట పైన మాత్రమే వెళ్ళిపోయాలి. ఇలా ఎండిన తర్వాత ఇలా అవుతాయండి. చూడండి ఎంత బాగా అయ్యాయో. మేము జీలకర్ర కూడా చేసాము. జీలకర్ర నువ్వులు వేసి చేసామండి. చూడండి, మంచిగా ఇంత పెద్ద పెద్దగానే వస్తాయి. ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము.
ఒక బొగాన్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసాము. చిన్న చిన్నగా వేసుకోవాలి, ఎందుకంటే చిన్నగా వేసుకుంటే ఎండి కొద్దిగా ఇవైతే పెద్ద పెద్దగా వేస్తారు అనుకో నూనె ఆయిల్ ఎక్కువ పోయవలసి వస్తుంది. మీడియం సైజులో పోయాలి పాపడాలను పోసేటప్పుడు. చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుందండి, బాగా హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత ఇగో వేసాను చూడండి ఎంత బాగా వైట్గా ఇలాగ వచ్చాయో, ఇట్లా పొంగుతున్నాయి అన్నమాట. చూడండి ఎలా పొంగుతున్నాయి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు ఎన్నో చేశాము, అవన్నీ చూడండి ఒకసారి. చూడండి ఎలా అవుతున్నాయో. ఇదో ఇన్ని చేసాము, చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. ఇట్లా చేసేసి మొత్తం ఇలా అవ్వాయండి చూడండి. థ్యాంక్ యూ.